రేపు శ్రీలంక లాంటి పరిస్థితులు భారత్కు కూడా వస్తే, అంటే మనకు కూడా వస్తే, మీ దగ్గర ఉన్న లక్షల రూపాయలు కనీసం 1 లీటర్ పాలు కొనటానికి కూడా సరిపోవు. అప్పుడు కూడా నా ఇష్టం అని అనగలరా మిత్రమా? అసలైన దేశభక్తి ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా ఇలాంటి సూచనలు చేస్తున్నారంటే అది మిమ్మల్ని నియంత్రించటానికి మాత్రం కాదు, మనందరినీ ఒక పెద్ద పెను ప్రమాదం నుండి కాపాడటానికి మాత్రమే మిత్రమా. నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి నా ఇష్టం అనటం సరికాదు. దేశం దివాళా తీస్తే మనం కట్టిన పన్నులు మనల్ని కాపాడలేవు. పైగా మన రూపాయి విలువ చిత్తు కాగితంతో సమానం అయిపోతుంది. చెట్టు ముదిరితే గాలి, దేశం బాగుంటేనే కూలి. దేశం ఆర్థికంగా బలంగా ఉంటేనే మన రూపాయికి విలువ ఉంటుంది, మన వ్యాపారాలకు భద్రత ఉంటుంది. పౌర బాధ్యత అంటే కేవలం ఓటు వేయటం, పన్ను కట్టడం మాత్రమే కాదు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా. కాబట్టి మిత్రులారా, నా ఇష్టం అనే అహంకారాన్ని పక్కన పెట్టి దేశ క్షేమం కోసం ఆలోచిద్దాం. ప్రభుత్వం చెప్పినట్లు ఇంధనాన్ని ఆదా చేద్దాం, అనవసరమైన ఖర్చులను తగ్గిద్దాం. ఇవాళ మనం చేసే చిన్న త్యాగమే రేపు మన దేశాన్ని ఆర్థికంగా నిలబడుతుంది. ఆలోచించండి. ప్రధాని లేదా ముఖ్యమంత్రి పిలుపునిచ్చింది మన మంచికే. మేధావులుగా మనం ఆ మార్పును ఆహ్వానిద్దాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. వందే మాతరం. జై హింద్.